పేరు సత్యనారాయణ రెడ్డి. నేను సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాను. ఈ పిరమిడ్ మెడిటేషన్‌లోకి 1999లో రావడం జరిగింది. అంతకుముందు ఒక 2 ఇయర్స్ ముందు ఎస్ఎస్వై చేశాము. ఎస్ఎస్వై చేసినప్పుడు ధ్యానం చేస్తా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే ఒక 2-5 మినిట్స్ ఆ నిమగ్నతా స్థితికి, ఆ ధ్యాన స్థితి దొరికేది. ఈ పీఎంసీలోకి వచ్చిన తర్వాత ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేస్తే 1 అవర్‌లో 50 మినిట్స్ పూర్తి ధ్యాన స్థితిలో, శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితికి చేరడం జరిగింది. ఈ ఈ యోగములో కూడా ఎస్ఎస్వైలో 15 నిమిషాల కంటే ఎక్కువ ధ్యానం చేయకూడదని చెప్తారు. బయలాజికల్ ప్రాసెస్ కొంత స్లో అవుద్దని. కానీ ఈ ధ్యానం లోపల నేను చేయగా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఫిజికల్ బాడీకి అటాచ్ కాకుండా కూడా మన ధ్యానము జరుగుతూ ఉంటుంది మన బాడీలో. దానివల్ల ఏంటంటే ఏ విధమైన బయలాజికల్ ఇది జరిగే అవకాశం లేదు. నేను రోజు 5-6 గంటలు ధ్యానం చేస్తూ ఉంటాను. ఈ ధ్యానం చెయ్యకముందు ఈ మాంసాహారం తినేవాళ్ళం తెలియక, చిన్నప్పుడు ఒక ఉండేది ఈ మాంసాహారం తినకూడదని. కానీ మేము మాంసాహారం తినే కుటుంబంలో పుట్టడం వల్ల వేరే రకమైన ఆహార పదార్థములు లేక తినవలసొచ్చేది. ఇది తప్పని గానీ, ఇది తినకూడదని గానీ ఎవరో చెప్పకపోవడం వల్ల అది కొంత మనకి ఇంట్యూషన్‌లో అనిపిస్తా ఉన్న వాటికి, అంతరాల్లో అనిపిస్తా ఉన్న వాటికి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఆహ్, అదే మార్గంలో వెళుతూ ఉండేవాళ్ళము, కొంత ఆగుతుండేవాళ్ళము. అయితే 94లో ఎందుకో నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదని. ఆ 94 నుంచి కూడా నేను ఈ మాంసాహారం పూర్తిగా ఇంక్లూడింగ్ కోడిగుడ్డుతో సహా నేను మానేశాను. ఏ రోజునైతే నేను ఈ మాంసాహారం తినకూడదు అనుకున్నాను, అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా నేను ఈ మాంసాహారం ముట్టలేదు. అంటే ఆ రకమైన నిశ్చయంగా నేను ముందుకు సాగుతా ఉన్నాను. ఈ ధ్యానము, ఈ మాంసాహారం మానకముందు ఈ కుటుంబం లోపల ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు అవగాహన, అంటే మన నుంచి వాళ్ళకి ఏదైతే అర్థం కావాలో, ఏదైతే విషయం అర్థం కావాలో అండర్‌స్టాండింగ్ అనేది సరిగ్గా చేయించకపోవడం వల్ల, మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకపోవడము, మనము వాళ్ళ అవగాహన అయ్యే విధంగా చెప్పలేకపోవడం వల్ల కొంత రప్చర్ జరిగేది. దానివల్ల కొంచెం జీవితం చాలా ఇబ్బందిగానే అనిపించేది. కానీ నేను చాలా కొంచెం గట్టి మనిషిని కాబట్టి ఈ ధ్యానం చేస్తున్న మా మిసెస్ కూడా రోజు 3-4 అవర్స్, మేము ఏ రోజు కూడా 4-5 గంటలు తక్కువ కాకుండా ధ్యానం చేస్తూ ఉంటాము. ఈ ధ్యానం అన్నది మనకి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిచ్చిన గొప్ప అద్భుతమైన వరము. ఈ ధ్యానముతో మన కుటుంబ జీవితం చాలా శాంతంగా, చాలా చక్కన సవ్యమైన మార్గంలో జరగటంతో మనకి జీవితం మీద కొంత మనకి ఇబ్బంది, కష్టాలు, మానసికమైన క్లేశాలు తగ్గి జీవితం చాలా బాగా అనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో ఎప్పుడు ఈ జీవితం ఎట్లాగ జీవించడం రా అన్న పద్ధతి నుంచి మనం ఇప్పుడు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, చాలా కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా ఈ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ మాంసాహారము తిన్నప్పుడు మనకేమవుతదంటే, మన లోపల ఒక ఎథరిక్ బాడీ ఉంటది. ఆ ఎథరిక్ బాడీ లోపల బ్లాక్ ఎనర్జీ స్పాట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ బ్లాక్ ఎనర్జీ స్పాట్స్ ఏం చేస్తాయంటే, మనకి మన శరీరంలోకి అనేక రకమైన వేల శక్తులు మన లోపలికి, ఈ యూనివర్స్ లోపల నుంచి మనకి, యూనివర్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. మన బాడీ, ఎథరిక్ బాడీ ఎప్పుడైతే ఈ బ్లాక్ ఎనర్జీ స్పాట్స్‌తో నిండిపోయిందో, ఆ శక్తుల్ని మన లోపలికి లేకపోవడం వల్ల మనకి ఆ శక్తి అందకపోవడం వల్ల మనకు బీపీ గానీ, షుగర్ గానీ, ఇటువంటి అనేక రకమైన వ్యాధులు మనకొస్తాయి. అంటే ఒక జీవిని చంపినప్పుడు దాని లోపలికి ఆ భయోత్పాదంతో
ఒక 5 రకాలైన విష పదార్థాలు అది దాని లోపల వెదజల్లుతుంది. ఎందుకంటే మనకే చిన్న దెబ్బ తగిలినప్పుడు మనము చాలా మన ప్రాణం విలవల్లాడుతుంది. ఎట్లా ఎంత విలవల్లాడుతుందంటే మన బ్రెయిన్ ఆగిపోతదా? లేతే గుండె ఆగిపోతదా? అన్నంత బాధ కలుగుద్ది. మనము కొంత పూర్తి అవగాహనతో ఆలోచన చేయకపోవడం వల్ల ఈ మాంసాహారం అన్నది మనకి ఒక సరైనదే అన్న పద్ధతిలో వెళ్ళిపోవడంతో ఈ జంతు సామ్రాజ్యంలో జంతువులు చాలా హింసకు గురి చేయబడుతున్నాయి. ఈ ఏదైతే ఈ ఈ జంతువులను చంపుతామో దాని లోపలికి ఈ 5 పదార్థాలని వెదజల్లడమే కాదు, దాని నుంచి ఒక ఎనర్జీ వెలువడుతది. ఆ ఎనర్జీ ఏంటంటే యూనివర్స్‌లోకి వెళ్ళిపోయి కొంత కంటెంట్ అయిన తర్వాత అదేం చేస్తుంటదంటే మనకి అనేక రకాలైన నష్టాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, మనకు అనేక రకమైన ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, ఇంకా ఇతరత్ర మనక్లేశాలు జరిగే పరిస్థితులు సృష్టి అవుతుంటాయి అన్నమాట ఆ శక్తి వల్ల. ఆ బ్లాక్ ఎనర్జీస్ ఇటువంటి లోతైన విషయాలు ఒక యోగం చేసిన యోగులకు మాత్రం తెలుస్తాయి. సామాన్య ప్రజానీకం ఏం చేయాలంటే, సామాన్య ప్రజలు చెప్పిన మార్గము అనుసరించకుండా గొప్ప యోగుడు, దాన్ని పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే చెప్పినవి విధంగా ముందుకెళితే ఇటువంటి సమాజంలో ఇటువంటి సమస్యలు వచ్చి ఈనాడు సమాజము ఇంతలాగా ఇటువంటి అనేక రకాలైన ప్రమాదకమైన కరోనా లాంటి ఇంకా అనేక రకమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాధులన్నీ రానాకు కారణం కూడా అన్నీ కూడా ఈ మన మాంసాహారమే. కాబట్టి మన సాంఘిక జీవితము, మన కుటుంబ జీవితము, ఈ జీవితమంతా సాఫీగా మనం ఏ విధమైన క్లేశాలు లేకుండా ఆనందం గడపాలంటే మనము ముఖ్యంగా ఈ జంతు సామ్రాజ్యానికి అందరి మానవులకు కూడా మనం ఆనందం పంచితే మనం కూడా ఆనందంగా ఉంటాం. అంతేగాని మనము ఎవరికో దుఃఖాన్ని కలిగించి మనం ఆనందం పొందడం అనేది జరగనే జరగదు. ఈ మాంసాహారంలో మీరు ముఖ్యంగా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? మాంసాహారంలో ప్రోటీన్స్ ఉంటవి. ఆ ప్రోటీన్స్ ఏంటంటే కొంత రుచికరంగా ఉంటాయి కాబట్టి మీరు ఆ మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ మాంసాహారంలో ఉన్న ప్రోటీన్స్ కంటే కూడా మనకి ఒక పల్లీల్లో కానివ్వండి, మొలకెత్తిన పల్లీల్లో కానివ్వండి, మొలకెత్తిన శనగల్లో కానివ్వండి, లేకపోతే మొలకెత్తిన పెసల్లో కానివ్వండి, అనేక రకాలైన ఇంకా మంచి అయిన మాంసకృతులు ప్రోటీన్స్ ఉన్నవి. వాటితో మనము ఇంకా మంచి శరీరానికి ఏ విధమైన ఇబ్బంది, శరీరంలో ఏ విధమైన అనారోగ్యం కలగని విధంగా మనము ప్రోటీన్స్‌ని మనం శరీరానికి అందించగలుగుతాము. కాబట్టి ఏంటంటే మనము ఈ రకమైన విషయం మీద పూర్తి అవగాహన ఏర్పరచుకొని, మనము ఏ విధమైన ఆహారం తింటే మనము మన ఆరోగ్యానికి, మన ఆయుష్‌కి, మన మానసికమైన స్థితికి మంచిదో మనము బాగా అవగాహన ఏర్పరచుకుని, ఆ రకమైన ఆహారం తింటూ మన కుటుంబ జీవితంలోను, సాంఘిక జీవితంలోను మనం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా మనం గడిపే విధంగా ముందుకెళితే చాలా మంచిది. దానివల్ల ఏంటంటే ఈ సమాజం ముఖ్యంగా ఈ మానవ జీవితం అన్నది మనం ఆధ్యాత్మిక స్థితిని ముందుకెళ్ళడానికి వచ్చినది. దాన్ని మనము ఈ లౌకికమైన ఆహార పదార్థాల గురించి, వీట్లి గురించి ఆహారం తీసుకోవాలి. అనేక రకాలైన ఆహారాలున్నాయి. కానీ మనం చాలా రకాలైన ఆకుకూరలతో వండుకునే కర్రీస్ మనకు తెలియవు. ఎన్నో ఉన్నవి. అవన్నీ కూడా తెలుసుకొని రకరకాల ఆకుకూరలతో రకరకాల ఈ వంటలు వండుకొని మనం ఎంతో సంతోషంగా, ఆనందంగా తిని మన జీవనం గడపవచ్చు. కానీ ఆ దిశగా మనం ఆలోచన చేయకుండా ఎవరో ఏదో ప్రమోట్ చేస్తారు. ఇది మంచిదంటారు. దాని గురించి మనం పూర్తిగా ఆలోచన చేయకుండా, అవగాహన ఏర్పరచుకోకుండా అదే డైరెక్షన్‌లో వెళ్ళిపోవడం వల్ల మనము ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతిని కోల్పోతున్నాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే మనలో ఎనర్జీ డెవలప్ కావాలంటే ఈ మాంసాహారాన్ని ఇతరత్రా ఒక ధూమపానం అనివ్వండి, లేతే మద్యపానం అవ్వండి, ఇవన్నీ కూడా మనకి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా చెరుపు చేసేవి.
చాలా నష్టం చేసేవి. కానీ మనము ఇంత నష్టం చేసేవి అంటే కొంతమందికి ఇమ్మీడియేట్‌గా కనిపించవచ్చు ఈ ఫలితాలు. కొంతమందికి తర్వాత కొద్ది రోజులు ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ కనిపించవచ్చు. కానీ అప్పటి వరకు ఎప్పుడో ఏదో జరిగేదానికి ఇప్పుడు మనకెందుకనే ఆలోచన కాకుండా మన భవిష్యత్తు ప్రణాళికలు ఆర్థికంగా ఎట్లాగా మనం ప్లాన్ చేసుకుంటాము, కుటుంబపరంగా ఎటువంటి ప్లాన్ చేసుకుంటాము, అట్లాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఒక అవగాహన కలిగి ముందుకు వెళితే మనకి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా అంతా కూడా అందరికీ మంచి జరుగుతుంది. ఈ రోజుని ఇన్ని యుద్ధాలు జరగడానికి, ఇంత భయోత్పాదమైన పరిస్థితుల్లో మనం జీవించడానికి కారణము ఈ జీవహింసే. ఈ జీవుల వలన హింస వల్ల ఉత్పన్నమయ్యే ఈ శక్తి ఏం చేస్తుందంటే అటువంటి పరిస్థితులు కలిగి మనకే కూడా క్లేశం, అనేక రకమైన కష్టం, మానసిక కష్టం, శరీర కష్టం కలిగేటట్టు అనేక రకమైన వరదలు, ఉత్పెన్నలు, తర్వాత భూకంపాలు, అనేక రకమైన ప్రమాదాలు, యాక్సిడెంట్స్. అసలు మన మానవ జీవితంలో ఇన్ని కంట్రోల్ లేని దైవ ఏదో ఒక దైవాధీనమైన విధంగా మనం జీవిస్తున్నాం. యాక్చువల్లీ మనిషికి ఎంత శక్తి ఉందంటే మరణము కూడా ఆగు అంటే మనము సరైన ధ్యానం చేసి మనం శక్తిని సంపాదించుకుంటే నీకు నీ జాతకం ప్రకారం పలానా రోజున చనిపోవాలంటే దాన్ని కూడా ఆపవచ్చు. ఇదివరకు ఋషులు అట్లాగా ఎంతోమందికి మండల దీక్షలు తీసుకుని చతుర్మాస దీక్షల్లో తీసుకుని అటువంటి శక్తిని పొంది, లేదు మార్కండేయుడు ఉన్నాడు 8 సంవత్సరాలకి చనిపోతారంటే, లేదు మేము వరం ఇచ్చాం తల్లి, ఈయన చనిపోడన్నారు, చనిపోకుండా చావు కూడా ఆగిపోయింది. అంటే అటువంటి శక్తి మనకుంది. అటువంటి శక్తిని మనము అంతా కూడా నిర్వీర్యపరచుకుని నిర్వీర్యుల్లాగా కర్మ కనుకుంటూ దైవాధీనం అనుకుంటూ మనం చేసిన తప్పులకే మనము తెలిసి తెలియని విధంగా అవగాహన సరిగ్గా ఉన్నగాటికి పర్వాలేదు, ఏం జరుగుద్దిలే, ఎదురు జీవులకి ఎదరవాళ్ళకి ఏమన్నా హాని చేసినా అన్న విధంగా మనము ప్రస్తుతం ఉన్న కంఫర్టబుల్ జోన్లోకో సుఖంగా జీవించడానికో మనము ముందుకు సాగడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ వచ్చి మన జీవితం మీద మనకి పూర్తి కంట్రోల్ లేకుండా పోతూ ఉంది. దానివల్ల ఏంటంటే ఈ మానవ జీవితంలో దేవుడు నీకు నువ్వేదనుకుంటే అది జరిగేంత శక్తి నీలో ఇచ్చాడు. కానీ ఆ శక్తిని మనం నిర్వీర్యపరచుకుని నిర్వీర్యుల్లాగా ఎందుకు మనము దేనిని కూడా నియంత్రించలేము. ఈ సృష్టిలో ఆ ప్రకృతి విలయతాండంలో ఏదో జీవించినంతకాలం జీవించడము, చనిపోవడం అన్న విధంగా మనం జీవిస్తున్నాము. అది నా ఉద్దేశంలో అది అట్లా లేదు. ఎందుకంటే కర్మ ప్రకారం జీవితం అంటే కర్మను మీరు మార్చుకోవచ్చు. కర్మ అన్నది ఇట్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ. నీ పాత జన్మలలో, గత జన్మలలో చేసిన కర్మల వల్ల ఇట్ ఈజ్ ప్రాబబిలిటీ టు అక్కర్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫలానా ఇబ్బంది, చెడు నీకు జరగడానికి అవకాశం ఉందంటే మనం ఏం చేస్తాము, ఒక యాగం చేస్తాము, యజ్ఞం చేస్తాము, ఒక నామస్మరణ చేస్తాము. అంటే ఏం చేస్తున్నాం మనం అక్కడ, మనము ఆ ప్రాబబిలిటీ మన గత జన్మల కర్మల వల్ల జరిగే ప్రాబబిలిటీని మనకి సంభవించవలసిన చెడుని మనము ఈ చేసే కర్మలతో మనం దాన్ని తప్పించుకోగలుగుతున్నాము. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనము ఇప్పుడు కొన్ని కర్మలు చేయడం ద్వారా మనం గత జన్మల కర్మలను తొలగించుకుని మనము మన జీవితాన్ని సుఖంగా, సంతోషంగా, ఆహ్లాదంగా జీవించగలమన్న పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఇటువంటివన్నీ కూడా బాగా యోగం చేసిన వాళ్ళకి అవగతమవుతూ ఉంటాయి. మనం ఎవరి మాట వినాలా, పక్క వాళ్ళు ఏదో చెప్తారు, రారా ఇప్పుడు ఏదో మాంసం బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్దాము, మందు సేవిందాము, మంచిగా మజా చేద్దాం అనుకుంటారు. కానీ ఏదన్నా దానివల్ల నీకు ఒక వైద్యపరమైన రోగం వచ్చింది, అప్పుడు మనం ఎవరిని అడుగుతాము,
ఒక డాక్టర్ని అడుగుతాం, లేకపోతే ఒక పురోహితుడిని అడుగుతాం. స్వామి, దీనివల్ల కష్టం పడుతున్నాను. ఏ విధమైన కర్మ చేయాలి అని. మనము ఒక ఇటువంటి విధానమైన పక్కవాళ్ళు ఏదో చెప్పారు, ఇది పర్వాలేదు అనుకున్నప్పుడు మనము ఒక డాక్టర్ని అడుగుతున్నామా? డాక్టర్ని అడగట్లేదు. ఒక యోగిని అడుగుతున్నామా? స్వామి, ఇది తినొచ్చా? తినకూడదా? ఇట్లా ఉండొచ్చా? ఉండకూడదా? అడగట్లేదు. పక్కవాళ్ళు తెలిసి తెలియని విధంగా పూర్తిగా వాళ్ళకి మన సనాతన ధర్మం గానీ, మనం జీవించే విధానం గానీ అవగాహన లేదు. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలీదు. వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అవ్వడం వల్ల మనం కూడా సామాజికమైన అనేక రకమైన చెడు కర్మలు చేస్తూ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తూ చాలా నిర్వీర్యమైన జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి ఇక్కడ మేము మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము కొంచెం ఒక సరైన మార్గంలో, రుజు మార్గంలో, ఒక ధర్మ మార్గంలో పద్ధతిగా జీవించాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ దానివల్ల మనకి ముందు ముందు చాలా శ్రేయోదాయకమైన జీవితం లభిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రేయోదాయకం పక్కవాళ్ళు హర్షించకపోవచ్చు, వాళ్ళు రేగిన చేయకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ మీరు దాన్ని పూర్తిగా గుర్తెరిగి ఆ పద్ధతిలో మనం ప్రయాణం చేసినప్పుడు ఈ సమాజం అంతా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అసలు మనం ఏమనుకుంటున్నామంటే ఇది సమాజం ఇంతే అనుకుంటున్నాము. అంటే ఈ రకంగానే జీవితం ఉంటుందనుకుని మనము ఇది సరైన జీవితం కాదు. ఇదివరకు పూర్వీకులు ప్రాచీన కాలంలో ఎంత నిష్టగా ధర్మపరంగా జీవించి ఎంత సుఖవంతమైన జీవితం గడిపారన్నది మనము అవగాహన లేకుండా ఎవరో ఒకళ్ళు చెప్పిన మాటలను అనుసరించి మనము అనేక రకాలమైన మన ఆర్థికంగా మనము కోల్పోతున్నాము, మానసికంగా స్థైర్యాన్ని కోల్పోతున్నాము, ఆధ్యాత్మికంగా ఏ విధమైన ఈ మానవ జీవితంలో మనం ఏదైతే సాధించాలో అది సాధించకుండా ఈ మానవ శరీరాన్ని తనువుని చాలించి మనము చాలా వ్యర్థం చేసుకుంటున్నాం ఈ మానవ జీవితం. కాబట్టి ఏంటంటే, మొదట మనం మానవ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఆలోచన మొదలుపెట్టి తెలుసుకుంటుండాల. పక్కవాళ్ళు ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక ప్రవక్తలు ఏం చెప్తున్నారు, ఏది కరెక్టు ఏంటి అనేది కూడా కొంత మిగతా విషయాల్లో మన వ్యవహారిక విషయాల్లో ఎన్నో విషయాల్లో ఒక ద్రవ్యాన్ని సంపాదించడానికి కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, ఎంతో శ్రమ చేస్తుంటాం. దీంట్లో కూడా మనసుకి కొంత మనము మైండ్కి కొంత స్ట్రెయిన్, కొంత సమయం కేటాయించి కొంత స్ట్రెయిన్ చేసి ఏది సరైనది ఏది సరిగానిది మనము ఏది పాటిస్తే మనకే శ్రేయోదాయకంగా ఉంటుంది, అందరికీ శ్రేయోదాయకంగా ఉంటుంది, తద్వారా ఈ సమాజం మొత్తం శ్రేయోదాయకంగా నడుస్తుందన్నది మనం తెలుసుకుని మనం జీవిస్తే ఈ సమాజం ఎంతో సుఖవంతంగా సాగుతుంది. లేని విధంగా మనము వెళ్ళినచో అందరికీ క్లేశమే మిగులుతుంది. మనము ఈ రోజుని సుఖానికి ఏదో సౌలభ్యానికి పర్వాలేదు, మనం ఏ రకంగా ప్రవర్తించినా పర్వాలేదు అనుకున్న విధంగా వెళ్తే అది మనకి క్లేశాన్ని కలిగిస్తుంది, ఈ సమాజానికి కూడా క్లేశాన్ని కలిగిస్తుంది. తద్వారా మన సమయం అంతా కూడా ఈ క్లేశాలని దుఃఖాలను అధిగమించడానికే ఉపయోగపడుతుంది తప్పితే ఆధ్యాత్మికంగా ఏ రకంగా ముందుకెళ్దామన్న విషయంగా మనకి సమయం లేకుండా పోతుంది. కాబట్టి మనము ఈ డబ్బే ముఖ్యము, ఈ అధికారమే ముఖ్యము, ఈ సుఖాలే ముఖ్యము అన్నది ఆలోచన చేయడము అంత మంచిది కాదు. ఈనాడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మన గురించి 36 సంవత్సరాల జీవితాన్ని, ఆయన కుటుంబ జీవితాన్ని తెలుసు అందరికీ, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఎంత కష్ట నష్టాలకు వచ్చినా ఎందుకు ఆయన ఇంత కష్ట నష్టాలకు వచ్చి ఎందుకు ఆయన ధ్యాన మార్గం చెప్తున్నారు, ఎందుకు ఇన్ని పిరమిడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకు ఈ పిరమిడ్ ఛానల్ స్థాపించారు, ఆయన కూడా ఇంట్లో ఉండొచ్చుగా, గమ్ముగా ఉండొచ్చుగా అన్నది మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఈ సంస్థని, ఈ పిరమిడ్ ఛానల్ని,
ఈ పిరమిడ్ సెంటర్స్‌ని మన కుటుంబం యొక్క అభివృద్ధి, బాధ్యత మనం ఎట్లా వహిస్తున్నామో దీన్ని కూడా వహించి మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మనకి సమాజానికి మంచి జరుగుద్ది. సమాజానికి మంచి జరుగుద్దే ఆటోమేటిక్‌గా మనకి కూడా మంచి జరుగుతుంది. మన మంచిని సమాజానికి ఉంది. సమాజం మంచి నుంచే మనకి మంచి ఉన్నది అన్నది మనము అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇంకా ఏమిటంటే మన ఈ మానవ శరీరం అన్నది ఈ ఫిజికల్ ఎంటైటీ కింద చూస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఎంటైటీ. ఇది భౌతికమైన శరీరం కాదు. ఇది మహిమాన్వితమైన, తేజోమయమైన, మహిమాన్వితమైన గొప్ప మెకానిజం లోపల ఉన్నది. కానీ ఆ మెకానిజం ఏం చేస్తున్నది? ఏ రకంగా మనము ఏ విధమైన ఆహారం తింటే దానికి మంచిది, ఏ రకమైన ఆహారపు అలవాట్లు, విహారపు అలవాట్లు ఉంటే, ఆలోచన విధానం ఉంటే మంచిదన్నది మనం పూర్తి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది అవగాహన ఏర్పరచుకోను, ఏదో జీవిస్తానంటే అనేక రకాలైన అనేక జన్మలు ఎత్తి అనేక రకాలైన కష్టాలు, నష్టాలు అనుభవిస్తూ ఈ జన్మ పరంపరను మనం కొనసాగిస్తూ మన ఈ మానవ జన్మకి ఒక రకమైన అర్థం లేకుండా చేసుకోవడం అన్నది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి ఈ విషయంగా మనం మొత్తం మానవ ప్రపంచము చాలా చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈనాడు ఎక్కడో ఇజ్రాయిల్‌లో యుద్ధం జరుగుతుంది మనకేమిట్లే, ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది మనకేమిట్లే, ఎక్కడో కత్తిపోట్లు జరుగుతున్నాయి మనకేమిట్లే అనుకోకూడదు. మన మనసులో సంకల్పం చేసుకోవాలి. ఎందుకు ఇది ఇట్లా జరుగుతుంది, జరగకూడదు, జరగకుండా ఉండే విధమైన పరిస్థితులు సృష్టి కావాలని సంకల్పం చేసుకుంటే మనము భౌతికంగా చేయగలిగినంత చేస్తాము. చేయలేని విధంగా ఉంటే మన సంకల్పం చేసుకుంటే ఆ శక్తి తరంగాలే అటువంటి భయంకరమైన ఉత్పాతాలని, భయంకరమైన యుద్ధాలని రాకుండా ఆ ఆలోచన తరంగాలు ఆపుతాయి. అసలు మనం ఆలోచించే ఒక మనిషిని ఈ మిసైల్స్ అంటారు, బాంబులు అంటారు, పిస్టల్స్తోను కాల్చేస్తారు. ఏమిటిది? ఈ అమానుషమైన విషయం మనము పూర్తిగా సంపూర్ణంగా ఆలోచన చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆలోచన చేయకుండా ఉంటే ఏమనిపించదు కానీ ఒక్కసారి మనం ప్రశాంతంగా ఒక కూర్చుని ఏటి ఇంత కష్టం నా పక్కనే వస్తే ఏమవుతుంది అన్నది ఆలోచన చేయాలి. ఎక్కడో జరుగుతుంది, ఏదో జరుగుతుంది నాకేమనుకుంటే సరే మనకేం జరగకపోవచ్చు ఇప్పుడు, కానీ రేపన్నాడు మనకు కూడా జరిగితే ఎట్లాగుంటుంది, ఎందుకు ఇటువంటి జరుగుతున్నవి, ఇవన్నీ కూడా ఈ జంతువు సామ్రాజ్యాన్ని మనము ఏ విధమైన వాటికి కూడా జీవించే హక్కు ఉన్నదన్న విషయం అవగాహన లేకుండా అమానుషంగా మనము వాటి చిత్రవధ చేసి చంపడం అన్నది మన మానవ జీవితానికి చాలా కళంకం తెచ్చేది. కాబట్టి ఈ విషయం ఎవరూ పౌరుషంగా తీసుకోవద్దు, కానీ ఆలోచన చేసి అవగాహన చేసి ఇటువంటి అలవాటుని ఎంత పూర్తిగా తగ్గిస్తే మన మానవ సమాజానికి అంత మంచి జరుగుతుంది. మన మానవ జీవితంలో మనం అంత ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోగలుగుతాం. అందుకని బుద్ధుడు కూడా ఈ జంతు హింస, ఈ మద్యము, ఈ ఇటువంటివి పూర్తిగా నిరసించాడు. ఎందుకంటే ఏమవుతుందంటే ఈ మాంసాహారం తిన్నప్పుడు, ఈ మద్యం తాగినప్పుడు మన కుండలిని శక్తి మన చక్రాస్ నుంచి రైజ్ కావడానికి దానికి బ్లాక్స్ ఫార్మ్ అవుతాయి ఇతర చక్రాస్లో. ఫస్ట్ మన బేసిక్ చక్రాలోనే బ్లాక్స్ ఫార్మ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ నిద్రాణం ఉన్న కుండలిని శక్తిని మీరు మంచిగా మద్యము సేవించి మాంసాహారం తిని అది ఇంకా నిద్రాణంలో ఉంచుతున్నారు. మరి మీరు ఇంకెప్పుడు ఆధ్యాత్మికంగా సహస్రానికి ఎదిగి ఆ సృష్టి ఎట్లా జరుగుతుంది, మన మానవ శరీరం ఎట్లా సృష్టి జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలా. అన్నీ తెలుసుకుంటే మనకి ఎంతో పరమానందంగా ఉంటుంది. ఎందుకంటే దిస్ యూనివర్స్ ఈజ్ క్రియేటింగ్ దిస్ ఫిజికల్ ఎంటైటీ అన్నది అవగాహన అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి క్షణము కూడా ఆ యూనివర్స్ నీకు సహాయం చేయడానికి, నీ శరీరంలో ఉన్న ప్రతి కణానికి శక్తినిచ్చి నిన్ను జీవించడానికి ఎంతో తపనతో ప్రేమతో ఉన్నది. కానీ నీకు ఎక్కడ తెలుసు? నీకు తెలియదు. నువ్వు తెలుసుకునే ఆలోచన చేయట్లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు.
అనేక వేల శక్తులు. ఎందుకంటే ఆ యూనివర్సే నిన్ను సృష్టించింది. ఆ విశ్వశక్తి నుంచి, ఆ ఆదిశక్తి నుంచి ఈ జీవాత్మ సృష్టి జరిగింది. ఈ జీవాత్మ ఎప్పుడూ గూడా ఆ పరమాత్మని దేహి, దేహి అంటా ఉంటది. ఎందుకు? సర్వైవల్. దాని జీవనానికి, శక్తిని అడుగుతా ఉంటది. కానీ నువ్వు అనేక రకమైన ఆలోచన తరంగాలతో ఉండడం వల్ల, ఈ ఆలోచన తరంగాలు, ఈ చెడు కర్మలు వీటి వల్ల ఆ శక్తి నీలోకి చేరకుండా, ఇండ్రూట్ కాకుండా, ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఇండ్రూట్ కాకుండా, ఈ చక్రాస్‌లో ఉన్న ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో, ఆ బ్లాక్స్ అన్నీ గూడా నిరోధించేస్తా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి, ఈ మనసుని శూన్య స్థితికి తీసుకెళ్ళావో, ఆ క్షణంలో ఏమవుతదంటే, ఆ విశ్వశక్తికి నీలోకి ఇండ్రూట్ అవ్వనాకి ఈ ఆలోచన తరంగాలు రిఫ్లెక్ట్ కాకుండా, ఆలోచన తరంగాల వల్ల ఈ విశ్వశక్తి రిఫ్లెక్ట్ అయ్యి వేరే రకంగా పోకుండా నీలోకి ఇండ్రూట్ కానాకి అవకాశం చిక్కుద్ది. అప్పుడు అది మనలోకి ఇండ్రూట్ అయ్యి మనలో ఉన్న 2,72,000 నాడుల్ని శుద్ధి చేసి మన శరీరాన్ని అత్యంత తేజోమయంగా, బంగారమయంగా తయారు చేస్తుంది. ఇదంతా ఎవరికి అర్థమవుతుంది? యోగం చేసిన వాళ్ళకి, ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీరు కూడా ఈ విషయాన్ని ఈ పిఎంసి ఛానల్ వాళ్ళు, మాలాటి ధ్యానులు ఎందుకొచ్చి ఇంత తపన పడి ఎందుకు చెప్తున్నారన్నది ఒక్క క్షణం ఆగి మీరు ఆలోచన చేసి, ఈ ధ్యానం గురించి బాగా తెలుసుకుని మీరు ముందుకు వెళితే మీకు మీ మానవ జీవితంలో ఆధ్యాత్మిక జీవితం బాగా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆధ్యాత్మికంగా మీరు ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు సామాజిక అవసరాలు, ఆర్థిక అవసరాలు, కుటుంబంలో ఉండే క్లేశాలు, మన ఆరోగ్యపరమైన క్లేశాలు అన్నీ కూడా చాలా స్ట్రీమ్‌లైన్ అవుతది. అది మీరు ధ్యానం చేసే కొలది మీరు దాన్ని పూర్తిగా గుర్తిస్తారు. అనేక రకాలుగా మన జీవితంలో ఈ ధ్యానం అన్నది అన్ని కోణాల్లో ఉపయోగపడుతుంది. మీకు చాలా విషయాలు మనకి తెలియవు. పత్రి గారు ఎన్నో చెప్పారు. అసలు ధ్యానము మీకు చిన్న విషయం ఒకటి చెప్తాను. మనమందరం కూడా ఫిజికల్‌గా చూడడానికి ఒకే రకంగా ఉంటాము. ఒకతనికి ఐఐటీలో టాప్ ర్యాంక్ వస్తది. ఒకతను 10థ్ క్లాస్ కూడా పాస్ అవ్వలేడు. ఒకతను ఐఏఎస్ అవుతాడు. ఒకతను అటెండర్ ఉద్యోగము వరకైనా సాధించగలుగుతాడు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నవి? ఇందులో ఒక నిగూఢ రహస్యాలున్నవి. నిగూఢమేమి కాదు. మీరు తెలుసుకొనక. ఈ ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే నెగటివిటీ ఉన్నదో, ఆ నెగటివిటీ మీకు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా వాటికి మీకు అర్థం కాదు. ఎప్పుడు ఆ నెగటివిటీ వల్ల మీకు అర్థం కాదు. తొందరగా దాన్ని గ్రహించలేరు. ఈ విషయం మీకు ఎవరన్నా చెప్పారా? ఈనాడు మన పిఎంజి ఛానల్‌లో నాలాటి యోగము 30 సంవత్సరాల నుంచి రోజు 5, 6 గంటలు చేసి, పత్రిజీ గారి ప్రవచనాలతో విని, అవగాహన ఏర్పరచుకుని, నేను ఎట్లాగైతే చాలా లబ్ధిని పొందానో, ఎట్లాగైతే నా కుటుంబానికి ఉపయోగకరంగా తయారయ్యానో, తదుపరి సమాజానికి కూడా నా చేతనైనంత నాకు అవగాహన కలిగిన విషయాలు చెప్తూ మీకు ఉపయోగపడాలనుకుంటున్నాను. ఇటువంటి వ్యవస్థ వల్ల ఇటువంటి విషయాలు మనకు అర్థమైనవి, అవి మీకు చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా ధ్యానం చేసి, మీ పిల్లల్లో గమనించండి, ధ్యానం చేయించండి. కొంతకాలం చేస్తుల్లోకి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఒక్కసారి విన్ననంతనే వాళ్ళకి గుర్తుంటుంది. ఒక్కసారి విన్ననంతనే లెక్కలు కానివ్వండి, ఆ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాదు, మీకు ఇంకా తెలియని విషయము, ఎప్పుడైతే ఎనర్జీ బ్రెయిన్‌లో మనకి బాగా అబండెంట్‌గా చేరిందో, మన న్యూరాన్స్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తవి. మనకి జ్ఞాపక శక్తి అన్నది ఇతోధికంగా పెరుగుతుంది. అంటే మనకేమవుతుంది, మన చదువుల్లోనూ అన్నిట్లో కూడా మనకి మన శరీరాన్ని, మన తేజోమయ శరీరాన్ని, మా శక్తి కేంద్రాలని ఇతోధికమైన శక్తిపూరితాలు చేస్తే మనకు అన్ని విషయాలు కూడా చాలా సులువవుతుంది. మన జీవితంలో అన్ని విషయాలు కూడా చాలా సులువవుతున్నాయి. అంటే కష్టం తొలగిపోతుంది. ఈ ధ్యానం చేయడం వల్ల మనకి కష్టం తొలగిపోతుంది. కాబట్టి ఈ ధ్యానం కూడా
మొదట్లో కొంచెం కష్టం అనిపించు గానీ, చేయగా మీకు ఈ ధ్యానము అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఎంత అద్భుతం అంటే, ఏ రోజుని గూడా మీరు ఆ ధ్యానము ఎప్పుడు చేసుకుందామా? ఎప్పుడు ఒక పుస్తకం చదివాము. ఒక సబ్జెక్ట్ చదివి స్ట్రెయిన్ అయ్యాము. ఒక ఆట ఆడుకుని స్ట్రెయిన్ అయ్యాము. ఇమ్మీడియేట్‌గా ధ్యానంలో కూర్చోండి. శక్తి యూనివర్స్ నుంచి ఎట్లాగొస్తుందంటే అట్లాగొస్తుంది. ఎందుకంటే, ఆ యూనివర్సు మీ ద్వారా క్రీడించడానికి ఈ మానవ జన్మను తీసుకున్నది. కాబట్టి, ఈ మానవ శరీరాన్ని సర్వైవల్ గురించి అదెప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తానే ఉంటది. మనం ఆ పిల్లగాడిని కొంత కష్టం కలిగించే విధంగా ప్రవర్తించినప్పుడు కొడతాము. అయినా కాటికి మనలో ప్రేముంటది. ఈ విశ్వానికి అట్లా కాదు. ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటుంది. రావణ్ణి ప్రేమిస్తది. అదే రకంగా రా రా రాముడిని ప్రేమిస్తది. అంటే అది శివతత్వం. శివశక్తి ఐక్యము ఈ సృష్టి అంతా. అది ప్రేమపూరితమైనదంతే. ఎప్పుడైతే కోరికున్నదో, ఆ కోరికున్న చోట ప్రేముండదు. ఎందుకంటే కోరుకుంటే ఏమవుతది? ఆ రకంగా ఆ విషయం మనకి జరగనప్పుడు, ఆ పిల్లగాడు ఆ రకంగా ప్రవర్తించినప్పుడు, ఆ రకంగా ఉండనప్పుడు మనకు కోపం కలుగుతది. కానీ కోపంలో గూడా మనకు లోపల ప్రేముంటది. ప్రేమ లేకుండా పోవడం జరగదు. అట్లాగే ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎట్లాగుంటదో విశ్వానికి కూడా మన మీద అంతే ప్రేముంటది. కానీ ఆ ప్రేమని మనము తెలియక, ఆ ప్రేమను స్వీకరించి, ఆ ప్రేమాత్మకమైన ఆ శక్తిని మనం స్వీకరించి, మనము శక్తివంతంగా ఈ విశ్వం పట్ల, ఈ సమాజాన్ని పట్ల మనం ప్రేమాత్మకంగా ఉంటూ, మనకి మంచిని చేసుకుంటూ, మన శరీరానికి, మన మనసుకి, మన కుటుంబానికి మంచిని చేసుకుంటూ, సమాజానికి కూడా మంచిని చేస్తూ ముందుకు వెళితే, ఆ రకంగా మొత్తం మానవ సమాజానికి ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా మనము ఈ మానవ జన్మ తీసుకున్నందుకు మనము ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాము. మన మానవ జీవితం కూడా ఎంతో సాఫల్యమయ్యి మంచి అర్థవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇంత చెప్పాలన్న తపన మేమెందుకు పడుతున్నాము, ఎందుకు స్వీకరిస్తున్నాము అన్నది అర్థం చేసుకొని, మీరు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌లో ఎంతోమంది ధ్యానులు ఎంతో ఆర్తితో మేము లబ్ధి పొందాము. మీరు కూడా లబ్ధి పొందాలా, మీకు మంచి జరగాల అని చెప్తున్నారు. వాళ్ళ ప్రతి ఒక్క క్షణం కూడా వాళ్ళ మనసులో మీకు మంచి జెయ్యాల. అంటే వేరే విధమైన ఆలోచన లేదు. మంచి జెయ్యాల. పత్రి గారు ఆ రకంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ ధ్యానం కుటుంబంలో కలిసి మీరు గూడా ధ్యానం జేస్తూ, ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా మీరు మీ ఈ మానవ జీవితానికి ఇతోధికమైన శక్తిని సమకూర్చుకుని, తద్వారా మీ మానసికమైన శక్తిని పెంచుకుని, మీ ప్రాణమయ శరీరంలో శక్తిని పెంచుకుని, ఏదైతే బ్లాక్ ఎనర్జీ స్పాట్స్ ఫార్మ్ అవుతాయో అవన్నీ కూడా తొలగించుకుని, మీరు తేజోవంతంగా, అత్యంత సురద్రూపులుగా, మేధావులుగా ఎప్పుడైతే మీ ఈ బ్రెయిన్ లోపల యతి చక్రాల లోపల ఎప్పుడైతే ఇతోధికమైన శక్తి ఉంటుందో, ఆ శక్తితో మీరు ఆ శక్తియే మిమ్మల్ని ఒక మేధావంతులుగా మిమ్మల్ని ఈ సమాజంలో ప్రవర్ధిల్లేటట్టు చేస్తుంది. అంతేగాని ఈ శక్తి లేని వాళ్ళు ఈ నెగటివిటీలో పడిపోయి ఈ సమాజానికి చెరుపు చేయడానికి అవకాశం ఉంది కానీ, మంచి చేయడానికి అవకాశం లేదు. ఎందుకు మంచి చేయాలంటే, మంచి చేస్తే అందరం మంచిగా ఉంటాం. చెడు చేస్తే ఏమవుతది ఆటోమేటిక్‌గా అందరికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈనాడు ఈ నా మాటలతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ నా ధ్యానాభివందనాలు.